వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలపడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశంతో ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో ఫ్రంట్ల ఆర్గనైజేషన్లో ప్రతి విభాగం వచ్చి డైరెక్ట్గా కార్యకర్తలతో మాట్లాడి నాయకుల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితిని ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకటి, కార్యకర్తలు పనిచేసే కార్యకర్తల పదవులతో పాటు పార్టీ కూడా ఎంత బలీయంగా పనిచేస్తూ ఉన్నారు, పార్టీ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలా పనిచేస్తూ ఉన్నారు అనేది కూడా తేటతెల్లమవటానికి ఇలాంటి ప్రాసెస్ అనేది చాలా అనివార్యం. ఆ కోణంలోనే పార్టీ కూడా బలోపేతం అవటానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి, పదవి వచ్చిన వ్యక్తి సీరియస్గా పనిచేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ఈ ప్రాసెస్ని అందరూ చాలా హర్షిస్తూ ఉన్నారు. పర్టికులర్గా ఎస్సీ విభాగానికి సంబంధించి డైరెక్ట్గా ప్రతి కార్యకర్తను వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ పరిస్థితిని గమనించి, వాళ్ళ యొక్క స్పీడ్నెస్ కూడా గమనించి ఈరోజు మండలంలోనూ, జిల్లాలోనూ, రాష్ట్రంలో కూడా నాయకులుగా తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలీయమవటానికి మంచి అవకాశంగా దీన్ని తీసుకుని ముందుకు నడుస్తూ ఉన్నాం. గత దాదాపు నెలన్నర రోజుల నుంచి వెస్ట్ గోదావరి జిల్లాలో గరగపర్రు విషయంలో జరుగుతున్నటువంటి తంతుని, దళితులను బహిరంగంగా వెలివేసిన పరిస్థితిని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టనీయకుండా ఉన్నటువంటి పరిస్థితిని అందరం చూస్తారా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మమ్మలను, తర్వాత 3 మెన్ కమిటీని స్వయంగా కూడా ఆయన రావడం జరిగింది. ఈరోజు పత్రికల్లో చూసాం, రాత్రి టీవీలో కూడా చూసాం. గగర్రపర్రు విషయం మంత్రి పితాని సత్యనారాయణతో కలిసి కొంతమంది సెటిల్ చేశామని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా వాళ్ళని, మీరేం సెటిల్ చేశారు? ఇన్సిడెంట్ జరిగి తెలిసిన వెంటనే మా నాయకుడు వచ్చి బాధితులు ఎవరైతారో వాళ్ళతోనూ, అవతల వేరే వర్గంగా ఉన్నటువంటి వారితో 2 వర్గాలతో మాట్లాడి బహిరంగంగా వారి దగ్గరే అంబేద్కర్ విగ్రహాన్ని అన్ని విగ్రహాల దగ్గర పెట్టిస్తానికి వాళ్ళు ఒప్పుకున్నటువంటి పరిస్థితిని మర్చిపోవద్దని, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కాంపెన్సేషన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించి కాంపెన్సేషన్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని అందరూ కలిసి ఉండాలా. అన్ని కులాల్లోనూ కొంతమంది తప్పుడు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చట్టపరమైన శిక్షలు పడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు